అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్ 23 జూలై రోజున ఆఫ్టర్నూన్ సెషన్లో జరిగినటువంటి ఎస్జిటికి సంబంధించిన క్వశ్చన్ పేపర్ అనేటువంటిది చాలా టఫ్ వచ్చింది మిగిలినటువంటి సెషన్స్తో పోల్చుకుంటే అంటున్నారు. ఖచ్చితంగా ఆ అంశాలను చూడడం ద్వారా ఆ ప్రశ్నలు వచ్చినటువంటి విధానాన్ని చూడడం ద్వారా ఖచ్చితంగా మనకు కూడా అదే అర్థమవుతుంది. అయితే ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశం ఏంటి అంటే క్వశ్చన్ పేపరు టఫ్ రావడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇక్కడ మనకు ఫిల్టర్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. కాబట్టి టఫ్ వచ్చినటువంటి సెషన్ వాళ్ళు మీరు బాధపడకండి, ఖచ్చితంగా చదువుకున్నటువంటి వాళ్ళకి న్యాయం జరుగుతుంది, కట్ ఆఫ్ అనేటువంటిది తగ్గుతుంది. నార్మల్గా చూసుకుంటే మిగిలిన సెషన్స్లో కనుక చూసుకుంటే ఇక్కడ 65 నుంచి 70 వరకు వచ్చినటువంటి వాళ్ళకి జాబ్ వచ్చింది అనుకుంటే ఇక్కడ ఈ సెషన్ వాళ్ళకి కనుక చూసుకుంటే 55 నుంచి 60 వచ్చినటువంటి వాళ్ళకు కూడా జాబ్ రావడానికి మనకు ఎక్కువ అవకాశం అనేటువంటిది ఉంటుంది. చదువుకున్నటువంటి వాళ్ళకు సంవత్సరాల తరబడి చదువుకున్నటువంటి వాళ్ళకు టెక్స్ట్ బుక్స్ క్లియర్గా చదువుకున్నటువంటి వాళ్ళకు న్యాయం జరుగుతుంది. ఆ అంశం గురించి మీరు బాధపడకండి, ఇబ్బంది పడకండి. ఇక్కడ ఎప్పుడైనా మీరు జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే మనం చాలా రోజుల నుంచి మనం తెలుసుకున్నటువంటి అంశం ఏంటి అంటే టెక్స్ట్ బుక్స్ అనేటువంటివి క్లియర్గా చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఈ సెషన్స్లో కనుక చూసుకుంటే కొన్ని స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ అనేటువంటివి ఉన్నాయి. అక్కడ ఇబ్బంది పెట్టినటువంటి మాట వాస్తవమే, కానీ ఎగ్జామినర్ ఎక్కడా కూడా 8th క్లాస్ అనేటువంటిది దాటి వెళ్ళలేదు. ఇచ్చినటువంటి అంశాలు కనుక చూసుకుంటే కొన్ని మ్యాప్ పాయింటింగ్ అనేటువంటిది బేస్ చేసుకొని ఆ రకమైనటువంటి అంశాలు ఇవ్వడం ద్వారా వాటన్నిటిని అభ్యర్థులు అంటే టెక్స్ట్ బుక్స్ అనేటువంటివి క్లియర్గా చదివినటువంటి వాళ్ళు చేయడం జరిగింది. టెక్స్ట్ బుక్స్లో కేవలం ఇంపార్టెంట్ అంశాలను మాత్రమే చూసుకొని వెళ్ళినటువంటి వాళ్ళు ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి అనేటువంటిది మనకి ఇక్కడ కనిపిస్తున్నది. మీరు టఫ్ వచ్చింది కదా, మిగిలినటువంటివి ఈజీ వచ్చినాయి కదా అనేటువంటి ఆ మైండ్లో ఉన్నటువంటి ఆ థాట్ని తీసేయండి. ఎందుకంటే ఇక్కడ ఎగ్జాంపుల్గా మనకు 19th రోజు జరిగినటువంటి సెషన్స్ని కనుక చూసుకుంటే కంటెంట్ పరంగా చూసుకుంటే అందరూ చేసే విధంగానే ఇచ్చారు. ఇక్కడ 4-5 నెలల నుంచి చదివినోడు చేస్తాడు, 4-5 సంవత్సరాల నుంచి చదివినోడు కూడా చేస్తాడు. కానీ ఇక్కడ మిగిలినటువంటి జీకే, అదేవిధంగా కరెంట్ అఫైర్స్, దాని తర్వాత పిఐఈ, దాని తర్వాత మెథడాలజీ కనుక చూసుకుంటే గట్టిగా ఇచ్చేసిండు. అయితే ఇక్కడ మెథడాలజీ, దాని తర్వాత పిఐఈ, జీకే అనేటువంటివి ఇక్కడ డిసైడింగ్ చాప్టర్స్ ఉన్నాయి. ఇక్కడ ఇవన్నీ కూడా ఎవరు చేయలేనట్టుగా మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి అక్కడ ఇబ్బంది అనేటువంటిది అవుతుంది. చాలా తక్కువలో పాయింట్ 1లలో కూడా మనకు ఇక్కడ జాబ్ అనేటువంటిది మిస్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ టఫ్ వస్తే అలాంటి ఇబ్బంది అనేటువంటిది ఏముండదు. కట్ ఆఫ్ కూడా తక్కువ ఉంటుంది. మంచిగా 4-5 సంవత్సరాల నుంచి చదివిన వాళ్ళు కానీ సీరియస్గా చదివి టెక్స్ట్ బుక్స్ అన్ని కంప్లీట్, అది ఎన్ని రోజులు చదివినా కూడా టెక్స్ట్ బుక్స్ అన్ని కంప్లీట్ చేసినటువంటి వాళ్ళకి ఇక్కడ న్యాయం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి మీరు ఇబ్బంది పడేటువంటి ప్రయత్నం అయితే చేయకండి. అయితే 23 జూలై రోజున ఆఫ్టర్నూన్ సెషన్లో జరిగినటువంటి ఎస్జిటికి సంబంధించిన క్వశ్చన్ పేపర్లో ఎలాంటి ప్రశ్నలు వచ్చాయో ఖచ్చితంగా మనం ఒకసారి క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నెక్స్ట్ మీరు కరెంట్ అఫైర్స్ పరంగా చూసుకుంటే మిగిలినటువంటి అన్ని కేటగిరీ వాళ్ళు, స్కూల్ అసిస్టెంట్, సోషల్ ఉంది, లాంగ్వేజ్ పండిత్, ఇవన్నీ ఉన్నాయి కదా, వాళ్ళందరికీ ఉపయోగపడతాయి. దాని తర్వాత నెక్స్ట్ ఎస్జిటికి సంబంధించిన సెషన్ కూడా ఉంది ఒకటి, దాంతో మనకి ఎస్జిటికి సంబంధించిన పరీక్షలు కూడా పూర్తయిపోతాయి. కాబట్టి ఆ రకంగా వాళ్ళందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఈ ప్రశ్నలను అయితే మీ ముందరకైతే తీసుకొని రావడం జరిగింది. ఇక వీటికి సంబంధించినటువంటి అంశాలను మనం ఒకసారి క్లియర్గా చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. చూసే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించేటువంటి ప్రయత్నం అయితే చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి అప్డేట్స్ అన్ని మీరు రెగ్యులర్గా చూడాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది. అయితే ఇక్కడ మరొక అంశం అండి, కట్ ఆఫ్ అనేటువంటి దాని గురించి చాలామంది అయితే మెసేజ్ చేస్తున్నారు. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశం ఏంటి అంటే చాలా మనకు డెలికేట్ మ్యాటర్ అండి అది. ఎందుకంటే సున్నితమైనటువంటి అంశం. ఇప్పుడు చూసుకుంటే మనకు రెస్పాన్స్ షీట్లు రాలేదు, ఎలాంటి రిజల్ట్ రాలేదు, దాని ద్వారా నార్మల్గా వాళ్ళకు గుర్తున్న మేరకు గింత వస్తాయి అనుకున్నటువంటి సందర్భంలో వాటి ఆధారంగా మనం కట్ ఆఫ్ చెప్పడం అనేటువంటిది సరి అయినటువంటి అంశం కాదు. ఖచ్చితంగా సందర్భం వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. అప్పటి వరకు ఓపిక పట్టేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ ఖచ్చితంగా మనకు రిజల్ట్ అనేటువంటిది రావాలి. రిజల్ట్ అనేటువంటిది వచ్చిన తర్వాత మనం ఇచ్చినటువంటి సర్వేలో, మనం చేసేటువంటి సర్వేలో వాళ్ళు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మనకు కరెక్ట్ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది వస్తాయి. దాని ద్వారా ఖచ్చితంగా మీకు ఆ కట్ ఆఫ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇప్పుడే అనవసరంగా ఆ కట్ ఆఫ్లు ఈ కట్ ఆఫ్లు అనేసి టెన్షన్ పెట్టుకోకండి. ఎగ్జామ్ రాసినటువంటి వాళ్ళు చాలా రోజుల నుంచి కష్టపడి చదువుతున్నారు కాబట్టి ఇక్కడ కొంత రిలాక్స్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి, రిలాక్స్ మోడ్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ అంశం కనుక చూసుకుంటే తెలుగులో వచ్చినటువంటి ప్రశ్నలు అనేటువంటివి
ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. అయితే దానికంటే ముందు కొంతమంది మెథడాలజీ అనేటువంటిది వదిలేసి వస్తున్నారు. నేను ఆల్రెడీ వీడియో స్టార్టింగే చేయడమే ఈ తప్పులు అనేటువంటి చేయొద్దు అనేటువంటి వీడియో మీకు అందించాను. ఆ వీడియో కూడా క్లియర్గా చూడండి, లేదంటే మళ్ళీ ఒకసారి ఫాస్ట్గా చెప్తాను. ఎందుకంటే నెక్స్ట్ ఎస్జిటి సెషన్ ఉంది. ఎస్జిటి అని ఎందుకు అంటున్నానంటే ఎస్జిటిలో సబ్జెక్టులు అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. ఆ లాస్ట్లో మనకు మెథడాలజీ అనేటువంటిది ఉంటుంది. అక్కడ చూసుకుంటే వాళ్ళు చాలామంది అది చూడక వదిలిపెట్టినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తున్నాం. కాబట్టి మళ్ళీ ఒకసారి వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ చూసుకుంటే ఈ రకంగా మనము ఓపెన్ చేసిన తర్వాత ఆన్లైన్ టెస్ట్ రాసేటువంటి సందర్భంలో ఇంటర్ఫేస్ అనేటువంటిది మీకు ఈ రకంగా కనిపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసు, సేవ్ నెక్స్ట్ కొట్టేసిన గ్రీన్ కలర్లో వచ్చేసింది. దాని తర్వాత ఈ రకంగా సెషన్స్ అన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళేటువంటి సందర్భంలో స్టార్టింగ్లో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనేటువంటిది ఉంటుంది. దాని తర్వాత కనుక చూసుకుంటే పిఐఈ అనేటువంటిది ఉంటుంది. దాని తర్వాత కనుక చూసుకుంటే ఇక్కడ మనకు తెలుగు అనేటువంటిది ఉంటుంది. దాని తర్వాత ఇంగ్లీషు, దాని తర్వాత మ్యాథ్స్, దాని తర్వాత సైన్స్, దాని తర్వాత సోషల్ అనేటువంటిది ఉంటుంది. అయితే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకు జీకే కరెంట్ అఫైర్స్ నుంచి 18 ప్రశ్నలు, పిఐఈ నుంచి ఇక్కడ జీకే కరెంట్ అఫైర్స్ నుంచి 20 ప్రశ్నలు, పిఐఈ నుంచి 20 ప్రశ్నలు, కంటెంట్ నుంచి ప్రతి కంటెంట్ నుంచి తెలుగు నుంచి 18, ఇంగ్లీష్ నుంచి 18, మ్యాథ్స్ నుంచి 18, సైన్స్ నుంచి 18, సోషల్ నుంచి 18 చొప్పున ఈ రకంగా ప్రశ్నలు అనేవి ఉంటాయి. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే ఇక్కడ వచ్చినటువంటి సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, తెలుగు మెథడాలజీ అంతా కూడా లాస్ట్లో సపరేట్గా ఇచ్చిండు. సిస్టమ్ చిన్నగా ఉండడం వల్ల ఇక్కడ వరకు మీకు కనిపిస్తుంది, ఈ సెక్షన్సే మీకు కనిపిస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి యారో మార్క్స్ అన్నీ కూడా క్లిక్ చేసి ప్రతి ఒక్కటి దేనిపైన ఇప్పుడు మీరు పిఐఈ పైన క్లిక్ చేసినారు అనుకుంటే ఆ పిఐఈకి సంబంధించినటువంటి అన్ని అంశాలు ఈ రకంగా మనకు చూపెడుతుంది. ఎన్ని ఆన్సర్ చేశాము, ఎన్ని ఆన్సర్ చేయలేదు అంతా క్లియర్గా చూపెడుతుంది. ఆ సెక్షన్స్ అన్నీ కూడా మీరు క్లియర్గా ఒకసారి చెక్ చేసుకోండి. తెలుగు మెథడు, తర్వాత ఇంగ్లీష్ మెథడు, మ్యాథ్స్ మెథడు, దాని తర్వాత సైన్స్ మెథడు, దాని తర్వాత మనకు సోషల్ మెథడ్ అనేటువంటిది ఈ రకంగా ఉంటుంది మెథడాలజీ. ఇక్కడ యారో మార్క్స్ ఉన్నాయి కదా, ప్రతి ఒక్కదాన్ని ఈ రకంగా దీనిపైన క్లిక్ చేస్తే అటువైపు నెక్స్ట్ విండోకి అయితే మీరు వెళ్ళిపోతారు. అక్కడ ఒక్కొక్క దానిపైన మీరు క్లిక్ చేసుకుంటే ఆ సెక్షన్ అనేటువంటిది మీరు ఎంతవరకు ఆన్సర్ చేసారో, ఏం ఆన్సర్ చేయలేదు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ క్లియర్గా మనకు కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు ఇవన్నీ అంశాలకు మీరు ఆన్సర్స్ అనేటువంటివి చేశారా లేదా ఒక్కసారి క్లియర్గా చెక్ చేసుకున్న తర్వాతనే ఫైనల్గా సబ్మిట్ అనేటువంటిది కొట్టాలి. అయితే సబ్మిట్ అనేటువంటి టైం అయిపోతే ఆటోమేటిక్గా సబ్మిట్ అయిపోతుంది. మనం ఏం సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఇన్ టైంలోనే అంతా కంప్లీట్ చేసేసుకొని క్లియర్గా చూసుకోవాలి. అనవసరంగా ఒక క్వశ్చన్ దగ్గర వెయిట్ చేసి ఎక్కువ టైం కేటాయించారనుకోండి మనకు ఇబ్బంది అనేటువంటిది అవుతుంది. ఆ అంశాన్ని కూడా మీరు క్లియర్గా చూసుకోండి. వీలైనంత వరకు మనం చూసి పెట్టేటువంటి ఆన్సర్స్, చదివి పెట్టేటువంటి ఆన్సర్స్ వీలైనంత తొందరగా ఒక నిమిషంలో మనం 2-3 ప్రశ్నలు చేసి ఆ మిగిలినటువంటి సమయాన్ని కనుక చూసుకుంటే ఇక్కడ ఇంగ్లీషు మ్యాథ్స్కు మనం కేటాయిస్తే అక్కడ టైం అనేటువంటిది సేవ్ అవుతుంది. ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. మిగిలినటువంటి కంటెంట్, మెథడాలజీ, పిఐ ఇవన్నీ చేసిన తర్వాత ఇంగ్లీష్ మ్యాథ్స్లోకి దూకే ప్రయత్నం చేయండి. ఎందుకంటే అందులోకి పోయినామంటే మళ్ళీ బయటికి రావడం అనేది అంత సులభమైనటువంటి అంశం కాదు. ఖచ్చితంగా చాలామంది అభ్యర్థులు అండి రోజు ప్రతిసారి సెషన్ జరిగినటువంటి సందర్భంలో కనుక చూసుకుంటే దాదాపుగా ప్రతి చోట మనకు 10 నుంచి 20 మంది అయితే ఈ రకంగానే వదిలేసి వస్తున్నటువంటి సందర్భాన్ని అయితే చూస్తున్నాం. కాబట్టి మెథడాలజీ అనేటువంటిది కంటెంట్లోనే ఈ కంటెంట్ 18 ప్రశ్నలు అయిపోయిన తర్వాత ఇవి 6 ప్రశ్నలు రావు. అంటే మెథడాలజీలో మనకు ఒక్కొక్క దానిలో 6 ప్రశ్నలు అనేవి ఉంటాయి. మొత్తంగా 30 ప్రశ్నలు వదిలేసినటువంటి సందర్భాలు ప్రతిరోజు చూస్తున్నాను. కాబట్టి పర్టికులర్గా దీన్ని స్ట్రెచ్ చేసి మీకు చెప్పడం జరిగింది. నేను మొదటి వీడియోలోనే క్లియర్గా చెప్పాను, వారం క్రితమే. చూసిన వాళ్ళు చాలామంది మాకు ఇలా అది చూడకపోతే కనుక ఇబ్బంది అవుతుంది అనేటువంటి అంశాన్ని అయితే చెప్పారు. కాబట్టి క్లియర్గా ఒకసారి మీరు కూడా అన్ని అంశాలని ఒక్కొక్క దానిపైన క్లిక్ చేసుకుంటే వస్తాయి. అన్ని అంశాలు, ఇవన్నీ అంశాలు మీకు కనిపించాయా లేదా, అన్నిటికీ ఆన్సర్ చేశారా లేదా అనేటువంటి అంశాన్ని ఒకసారి క్లియర్గా చూసుకోండి. టైం అనేటువంటిది ఒకదాని దగ్గర ఆగేసి స్ట్రక్ అవ్వకండి. స్టేట్మెంట్ వస్తే కనుక మీకు తెలిస్తే చేయండి, లేదంటే దానికి ఏదో ఒకటి రివ్యూ పెట్టేసుకొని నెక్స్ట్కి వెళ్ళేసి మీరు దానికి ఆన్సర్ అనేటువంటిది నెక్స్ట్ మళ్ళీ ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మ్యాథ్స్ ఇంగ్లీష్కి వెళ్ళకంటే ముందే ఇవన్నీ క్లియర్ చేసుకొని మ్యాథ్స్ ఇంగ్లీష్కి వెళ్ళడం ద్వారా అక్కడ టైం అనేటువంటిది సేవ్ అవుతుంది. ఈ అంశాలన్నింటినీ కూడా మీరు క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ ఇక్కడ తెలుగుకు సంబంధించిన ప్రశ్నలు అనేటువంటివి ఏ రకంగా ఉన్నాయో చూద్దాం. భానుదయం అనేటువంటిది ఏ సంధి అనేటువంటిది అడిగారట. ఇది సవర్ణ దీర్ఘ సంధి. ఇక్కడ భాను ప్లస్ ఉదయము అనేటువంటి దానిగా మనం విడగొట్టుకుంటాం. ఈ రకంగా ఇది సవర్ణ దీర్ఘ సంధికి సంబంధించినటువంటి ప్రశ్న. శిల్పి అనేటువంటి పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏమిటి అనేటువంటిది అడిగినరట. కళా సౌందర్యము అనేటువంటిది దీనికి సంబంధించినటువంటి ఇతివృత్తం అవుతుంది. అంటే ఇవే ఆన్సర్స్ ఫైనల్ అని కాదు, అక్కడ ప్రశ్న అనేటువంటిది ఏ రకంగా వచ్చిందో మనకు వీళ్ళు ఏ రకంగా చెప్పినారో కొంత ఐడియా
అనేటువంటిది ఉండదు కాబట్టి ఈ ప్రశ్న వస్తే ఆన్సర్ అదే అవుతుంది. డిఫరెంట్గా ప్రక్రియ గింట అడిగితే వేరే అవుతుంది కాబట్టి ఆ అంశాలను చూసుకోండి. అంటే ప్రశ్నల సరళి అనేటువంటిది ఏ రకంగా ఉంది, నెక్స్ట్ రాయబోయేటువంటి అంశాలు ఎక్కడ ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉందో తెలుసుకోవడానికి మాత్రమే, ఇది కీ ఇవ్వడానికి మాత్రం కాదు. ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. శిల్పి అనేటువంటి పాఠ్యాంశం యొక్క ప్రక్రియ కనుక చూసుకుంటే ఖండకావ్యం అండి. రచయిత ఎవరు సార్ అంటే గుర్రం జాషువా. ఖచ్చితంగా ప్రతి సెషన్లో కనుక చూసుకుంటే ఇది 7th క్లాస్కి సంబంధించిన లెసన్ అండి. ప్రతిరోజు ప్రశ్న అనేటువంటిది రిపీట్ అవుతుంది. అంటే ఒకే రకమైనటువంటిది కాకుండా ఒకరోజు ఏం అడిగిండు అంటే ఈయనకు సంబంధించిన బిరుదు అడిగిండు. అంటే నవయుగ కవి చక్రవర్తి అనేటువంటి బిరుదు ఎవరిది అని ఫస్ట్ సెషన్లో అడగడం జరిగింది. దాని తర్వాత కనుక చూసుకుంటే నెక్స్ట్ మాతలకు మాత సకల సమేత అన్నది ఎవరు అనేటువంటి అంశం పైన కూడా అడిగినారు. అది కూడా ఈ పాఠ్యాంశం నుంచే. ప్రతిరోజు దీనికి సంబంధించినటువంటి ప్రశ్న అనేటువంటిది ఈ లెసన్ నుంచి అయితే రిపీట్ అవుతుంది. చాలా అంశాలు అనేటువంటివి ఉన్నాయండి. ఇక్కడ ఖండకావ్యం అంటే ఆధునిక శైలిలో తీసుకొచ్చినటువంటి అంశం కాబట్టి వస్తు వైవిధ్యం అనేటువంటిది కలిగి ఉంటుంది కాబట్టి ఆ ప్రక్రియ గురించి కూడా మనకు ఆ ప్రక్రియలో భాగంగా కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. క్లియర్గా తెలుసుకోండి. దాని తర్వాత మాతలకు మాత సకల సమేత అని తెలుగుని అనువనువుగా గుబాలింపజేసినటువంటి వ్యక్తిగా మనము గుర్రం జాషువా అని చెప్పుకోవచ్చు. ఆ అంశం పైన కూడా మీరు క్లియర్గా చూసుకోండి. దాని తర్వాత ఈయనకున్నటువంటి బిరుదులు ఈ రకంగా గుర్తుపెట్టుకోండి. కోకిల, దాని తర్వాత చూసుకుంటే మనకు ప్రపూర్ణ, దాని తర్వాత నవయుగ కవి చక్రవర్తి, దాని తర్వాత మధుర శ్రీనాథ, దాని తర్వాత శారద, దాని తర్వాత పద్మభూషణ్ అనేటువంటి అవార్డు కూడా వచ్చింది. ఇక్కడ కవితా విశారద, దాని తర్వాత కవి కోకిల, దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ నెక్స్ట్ కళా ప్రపూర్ణ, నవయుగ కవి చక్రవర్తి అనేటువంటి బిరుదైతే ఉంది. మధుర శ్రీనాథ, ఇక్కడ శారద, కోకిల, ప్రపూర్ణ, చక్రవర్తి ఈ రకంగా షార్ట్ ఫామ్లో గుర్తుపెట్టుకుంటే మీకు సులభంగా అవన్నీ బట్టి పట్టకుండా నార్మల్గా ఒకసారి అది రాగానే మిగిలినటువంటి అంశం కూడా వస్తుంది కాబట్టి క్లియర్గా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ ఓమన గుంటలు అనేటువంటిది కూడా చూసుకుంటే మనకు లెసన్ లోపల ఉన్నటువంటి అంశాల నుంచి కూడా అడుగుతున్నారు. ఆ అంశాలపైన కూడా క్లియర్గా మీరు చూసుకోండి. ఈ లెసన్ నుంచి కూడా మనకు రెగ్యులర్గా రిపీట్ అవుతుంది. ఓమన గుంటలు అంటే ఏంది, గుజ్జన గూళ్ళు అంటే ఏంటిది, రుక్మిణి ఆడినటువంటి ఆట ఏది, ఆ అంశాల గురించి క్లియర్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఓమన గుంటల్లో మొత్తం 14 గుంటలు ఉంటాయి. అదేవిధంగా ఓమన గుంటలో గుజ్జన గూళ్ళు అనేటువంటివి ఇక్కడ రుక్మిణీదేవి ఆడినట్టుగా పోతన భాగవతంలో వివరించడం జరిగింది. ఆ అంశాలపైన కూడా మీరు ఫోకస్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ రథము అనేటువంటి దానికి పర్యాయ పదాలు అనేటువంటి ప్రశ్న అయితే రావడం జరిగింది. ఇది కూడా మనకు 7th క్లాస్లోనే ఉంటుందండి. 7th క్లాస్కి సంబంధించిన లాస్ట్ పేజెస్ అనేటువంటివి చూసుకొని వెళ్తే ఎస్జిటి వాళ్ళు 6th, 7th, 8th చూసుకొని వెళ్తే మీకు 3 మార్కులు వచ్చినట్టే. అదేవిధంగా 6th, 7th ముందరి పేజీలు చూసుకొని వెళ్తే 3 మార్కులు చూసినట్టే. ఇక్కడ నుంచి మీకు మొత్తంగా 6 మార్కులు అనేటువంటివి కవర్ అవుతున్నాయి. ముందర ఉన్నటువంటి పేజెస్ కంటెంట్, ఏ పాఠ్యాంశము, ఏ ప్రక్రియ, ఏ ఇతివృత్తం, ఆ 3 టైటిల్ పేజెస్, దాని తర్వాత నెక్స్ట్ ఉన్నటువంటి వెనకాల ఉన్నటువంటి 3 క్లాసులకు సంబంధించినటువంటి అర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు, మిగిలినటువంటి వొకాబులరీకి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా మీరు చూసుకొని వెళ్ళిర్రు అనుకోండి 6 మార్కులు మీ చేతులు ఉన్నట్టే. నెక్స్ట్ అరసున్నాకు ఏ భాషలో ప్రాధాన్యత ఉంటుంది అనేటువంటి అంశాన్ని అయితే అడిగినట్టు. ఇక్కడ మొత్తంగా మనకు సున్నా, దాని తర్వాత విసర్గ, అరసున్నా అనేటువంటి ఉభయాక్షరాలు మనకు అచ్చులతోని కలిపి పాడుతాం కాబట్టి వీటిని మనం ఉభయాక్షరాలు అంటాము. ఇక్కడ అరసున్నాకు కనుక చూసుకుంటే మనకు గ్రాంధిక భాషలో ఇక్కడ ప్రాధాన్యత అనేటువంటిది ఉంటుంది. ఈ విసర్గ కనుక చూసుకుంటే సంస్కృత భాషలో మనకు ప్రాధాన్యత అనేటువంటిది ఉంటుంది. ఇక ఇవన్నీ కూడా మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి అంశాలే. ఈ అంశాలపైన కూడా మనకు ప్రశ్నలు అనేటువంటి అడుగుతున్నారు. వర్షం అనేటువంటి పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏది అనేటువంటిది అడిగినరట. ఇది ఖండకావ్యము అనేటువంటి ప్రక్రియకు చెందినటువంటిది. మరి ఇతివృత్తం ఏంటి అంటే ప్రకృతి చిత్రణ అనేటువంటిది ఇతివృత్తంగా మనం చెప్పుకోవచ్చు. రచయిత ఎవరు సార్ అంటే పల్లా దుర్గయ్య. తర్వాత 10 సంవత్సరాల జ్ఞాపకాలు అనేటువంటిది ఇక్కడ ఎవరి రచన అన్నారు. ఇక్కడ ఇది ఇతనికి సంబంధించినటువంటి ఆత్మకథ అండి. ఎవరిది అంటే దేవులపల్లి రామానుజరావు గారికి సంబంధించినటువంటి రచన అండి. ఇది క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ హంస అనేటువంటిది కనుక చూసుకుంటే మనకు 6th క్లాస్లో ఉంది, దాని తర్వాత 8th క్లాస్లో కూడా ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మనం ప్రతి అంశాన్ని అప్ టు 6th క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు అయితే ఎవరైతే మనకు దీనికి సంబంధించి అంటే మిగిలినటువంటివి మనకు 3rd క్లాస్ నుంచి కూడా కొన్ని వస్తున్నాయి. 3rd,
థర్డ్ ఫోర్త్ దాని తర్వాత ఫిఫ్త్ థర్డ్ నుంచి మనకు 8th క్లాస్ వరకు అయితే ఎస్జిటి వాళ్ళు ఎవరైనా కూడా పర్ఫెక్ట్గా ఉండాల్సినటువంటి అంశం అయితే ఉంటుంది. ఎక్కువగా అర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు కనుక చూసుకుంటే రిపీట్ అవుతున్నటువంటి ఏరియా 6 నుంచి 8వ తరగతి వరకు ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అంశ అనేటువంటి దానికి కనుక చూసుకుంటే శ్రేష్టము ఒక పక్షి, దాని తర్వాత శ్రేష్టము ఒక పక్షి, దాని తర్వాత కనుక చూసుకుంటే పరమాత్మ. ఇవి ఎక్కడున్నాయి సార్ అంటే ఇవి 8th క్లాస్లో ఉంటాయి. ఇంకా కొంత డీప్గా వెళ్తే కనుక అంచ, దాని తర్వాత పరమాత్మ, దాని తర్వాత తెల్ల గుర్రము, దాని తర్వాత మాత్సర్యము, తెల్ల గుర్రము మాత్సర్యము అనేటువంటివి కనుక చూసుకుంటే ఇవి 8th క్లాస్లో ఉన్నాయి. ఎక్కడి నుంచి ఇచ్చారో ఒకసారి చూసుకోండి. ఇక్కడ చూసుకుంటే అంచ, దాని తర్వాత పరమాత్మ, తెల్ల గుర్రము, దాని తర్వాత మాత్సర్యము అనేటువంటివి ఇవి నానార్థాలకు సంబంధించినటువంటి అంశం. అయితే దీనికి సంబంధించినటువంటి పర్యాయ పదాలు కూడా కొంత డిఫరెంట్గా ఉంటాయండి. ఇక్కడ మరాలము, దాని తర్వాత చక్రాంగము, మానసకము అనేటువంటిది దీనికి సంబంధించినటువంటి అంశాలు అనేటువంటివి ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ పర్యాయ పదాలు కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ సెషన్ వాళ్ళు చూసుకొని వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి. కందుకం అనగా అర్థం ఏంటి అంటే బంతి అండి. ఇది 6th క్లాస్కి సంబంధించినటువంటి మొదటి పేజీలోనే ఉంటుంది 6th క్లాస్లో. ఇక్కడ కందుకము అంటే బంతి అండి. ఏంటి సార్ కందకం అంటే రంధ్రం కదా, అట్లా కూడా ఇస్తారు కదా, మరి కన్ఫ్యూజ్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి అంశం ఏంటి అంటే ఇక్కడ ఇదండి. కందుకం అంటేనేమో బంతి, కందకం అంటేనేమో రంధ్రము. ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. అందుకే ఎగ్జామినర్ ఈ అంశం పైన ఫోకస్ చేసిండు. ఇక్కడ మహాప్రాణులు అంటే మీకు తెలిసిందే, ఇట్లా ఈ రకంగా జట్కా ఉన్నటువంటివి గట్టిగా ఒత్తి పలికేటువంటి వాటిని మనం వర్గ యుక్కులు లేదా మహాప్రాణులు అనేటువంటివి అంటాం. ఈ రకంగా తెలుగుకు సంబంధించి ఇక్కడ 8th క్లాస్ దాటైతే ఎక్కడ కూడా వెళ్ళలేదు. ఇచ్చినటువంటి అంశాలని కనుక చూసుకుంటే కొన్ని స్టాండర్డ్ బిట్స్ అనేటువంటివి చూసుకున్నారు. లెసన్ లోపల ఉన్నటువంటి అంశాలను కూడా చదివినటువంటి వాళ్ళు క్వశ్చన్ మీరు చేయకుండా చేసినటువంటి సందర్భాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. నెక్స్ట్ ఆదిత్య L1కు సంబంధించి ఇక్కడ జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో భాగంగా కూడా ఇక్కడ ఆదిత్య L1కు సంబంధించి ఇక్కడ అక్టోబర్లో జరిగినటువంటి అంశాలండి ఇవి. మన అక్టోబర్ ఆ ప్రాంతంలో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్లో మనకి ఈ రకమైనటువంటి అంశాలు అయితే ఉంటాయి. ఆగస్టుకు సంబంధించినటువంటి సందర్భంలో జరిగినటువంటి ఏరియాస్ అన్ని ఇవన్నీ కూడా ఆగస్టు అక్టోబర్ మధ్య జరిగినటువంటి అంశాలు. ఎన్ని పేలోడ్స్ ఉంటాయని అడిగారట. ప్రో కబడ్డీ అనేటువంటిది ఏ సంవత్సరం నుంచి స్టార్ట్ అయింది అని అడిగినరట. 2014 నుంచి అయితే దీనికి సంబంధించినటువంటి ప్రో కబడ్డీ లీగ్స్ అనేటువంటివి స్టార్ట్ కావడం జరిగింది. ఇక్కడ నెక్స్ట్ అటుక్కల్ పొంగల్ అనేటువంటి పండగ అనేటువంటిది ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు అనేటువంటి అంశాన్ని అయితే అడిగారట. ఉమెన్స్ పెద్ద మొత్తంలో గ్యాదర్ అయ్యేసి భవానీ ఆలయంలో దీనికి సంబంధించినటువంటి ఈ రకమైనటువంటి పండుగను జరుపుకుంటారు. ఇది ఎక్కడ సార్ అంటే కేరళ రాష్ట్రంలో జరుగుతుంది. ఈ అంశాన్ని మీరు క్లియర్గా చూసుకోండి. ఈ రకంగా పండుగల పైన కూడా అడుగుతున్నారు. ఇక్కడ వధారన్ పోర్ట్ అనేటువంటిది ఏ స్టేట్ అని అడిగారట. మహారాష్ట్రలో ఉంటుందండి ఈ పోర్ట్ అనేటువంటిది. అయితే ఇక్కడ చూసుకుంటే వధారన్ పోర్ట్ అనేటువంటిది వచ్చినటువంటి సందర్భంలో ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి పోర్టులు ఇరాన్కు సంబంధించినటువంటి చాబర్ పోర్ట్ అనేటువంటిది కూడా మనకు వార్తల్లో నిలిచింది. కాబట్టి ఆ రకమైనటువంటి అంశాల గురించి కూడా మీరు క్లియర్గా చూసుకోండి. నవాక్ జకోవిచ్కు సంబంధించినటువంటి ప్రశ్న అయితే అడిగానరట. మరి అది ఏ రకంగా అడిగానంటే యూఎస్ ఓపెన్ మిగిలినటువంటి ఓపెన్స్ అన్ని టెన్నిస్ స్టార్ కదైనా మనకు సెర్బియాకు చెందినటువంటి టెన్నిస్ స్టార్. ఇప్పుడు ప్రపంచ ఈ టెన్నిస్ ర్యాంకింగ్లో కనుక చూసుకుంటే మొదటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిగా మనం చెప్పొచ్చు. ఈయన కనుక చూసుకుంటే సెర్బియాకు చెందినటువంటి నొవాక్ జకోవిచ్ కనుక చూసుకుంటే యూఎస్ ఓపెన్, దాని తర్వాత మిగిలినటువంటి ఓపెన్స్ ఆస్ట్రేలియన్ ఓపెన్ ఈ రకంగా ఇచ్చేసి ఈయనకు చెందనిది ఏది అనేటువంటిది ఇచ్చిండ్రట. ఆ రకంగా కూడా క్రీడాకారులకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా మనకు ప్రశ్నలు అనేటువంటి అడుగుతున్నారు. ఇక్కడ స్వాతంత్రం తర్వాత ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించినటువంటి మొదటి వ్యక్తి అనేటువంటిది ఎవరు, ఏ వ్యక్తి అనేటువంటి అంశం పైన కూడా ప్రశ్న అనేటువంటిది అడిగారు. నెక్స్ట్ ఆస్ట్రేలియా ప్రధాని ఎవరు. ఇక్కడ మనకు ఆంథోనీ అల్బనీస్ అనేటువంటి వ్యక్తి ఇక్కడ ప్రధానిగా ఉన్నారు. ఇక్కడ చూసుకుంటే 2022 నుంచి ఆయన ప్రధానిగా ఉన్నారు. డిఆర్డిఓలో కనుక చూసుకుంటే రోహిణి మరియు రేవతి అనేటువంటివి ఏ రకమైనటువంటి క్షిపణులు అంటే సర్ఫేస్ టు సర్ఫేస్, అర్త్ టు సర్ఫేస్ ఆ రకమైనటువంటి అంశాలపైన అయితే ప్రశ్న అయితే అడిగినట్టు మనకు చెప్పినటువంటి సందర్భాన్ని అయితే చూస్తున్నాం. యుఎన్ఓ అనుబంధ సంస్థలు ఇక్కడ జతపరచము. ఇక్కడ యుఎన్ఓకి సంబంధించి WTO కానీ దాని తర్వాత యునెస్కో కానీ ఈ రకమైనటువంటి అంశాలు ఉన్నాయి కదా, అవన్నిటికి సంబంధించి ఇచ్చి వాటి ప్రధాన కార్యాలయాలను మనము జతపరచాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ప్రశ్న అనేటువంటిది ఇచ్చారు. దాని తర్వాత ఎబోలా వైరస్కు సంబంధించిన ఉనికి అనేటువంటిది మనకు మొదట ఎక్కడ కనుగొనబడింది అనేటువంటిది అడిగినట. రిపబ్లికన్ ఆఫ్ మనకు కాంగోలో, డెమోక్రటిక్ రిపబ్లికన్ ఆఫ్ కాంగోలోనైతే మనకు దీనికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు అయితే మొదట కనిపించాయి 1976లో. ఆ ఆప్షన్స్ అనేటువంటి మీకు ఉన్నాయో లేదో ఒకసారి రాసిన వాళ్ళు ఉంటే చూసుకోవచ్చు. దేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ రేడియో FM ఏది అని అడిగినరట.
మనం తెలుసుకున్నటువంటి సమాచారం ప్రకారం అయితే దేశంలో మొట్టమొదటి ప్రైవేట్ రేడియో ఎఫ్ఎం కనుక చూసుకుంటే రేడియో సిటీ అండి. రేడియో సిటీ అనేటువంటిది బెంగళూరు నుంచి ప్రసారం అయితే జరిగింది. ఇక్కడ దీనికి సంబంధించి 2001లో దీన్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. అది మీ ఆప్షన్లో ఉందో లేదో చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి వాటి అడ్మినిస్ట్రేషన్స్ ఎవరు అనేటువంటి దానిపైన జతపరచుము పైన అయితే ప్రశ్నలు అనేటువంటివి ఇచ్చిండ్రట. నెక్స్ట్ జూన్ 2024కు సంబంధించి కూడా ఒక ప్రశ్న అయితే అడిగిండ్రట. అది ఏది అనేటువంటి చెప్పలేదు. నకాసి బిదారి అనేటువంటివి ఏంటి అని అడిగిండ్రట. నకాసి బిదారి అనేటువంటివి ఇక్కడ ఇవి కల్చరల్ ఆర్ట్స్ అండి. ఇక్కడ చూసుకుంటే వీటికి సంబంధించినటువంటి అంశం పైన కూడా మనకు ప్రశ్న అయితే వచ్చిందట. ఇక్కడ ఇవి కర్ణాటకకు సంబంధించినటువంటి అంశాలండి. నెక్స్ట్ ప్రశ్న కనుక చూసుకుంటే మానవ హక్కులకు సంబంధించి థీమ్స్ అనేటువంటివి ఇచ్చిండ్రట. ఆ థీమ్స్ మనము ఈ సంవత్సరమా మరి నెక్స్ట్ ఏ సంవత్సరాలకు సంబంధించినవి అని అడిగారట. నెక్స్ట్ కనుక చూసుకుంటే మనకు ఇక్కడ ప్రో కబడ్డీ అయిపోయింది, ఇవన్నీ అయిపోయినాయి. విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారు కనుక చూసుకుంటే ఏ నియోజకవర్గం నుంచి ఇక్కడ ఈయన గెలవడం జరిగింది అనేటువంటి అంశాన్ని కూడా అడిగినరట. అజాంగర్ అండి, అది అజాంగర్. ఇది కనుక చూసుకుంటే ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. ఈ అంశాన్ని అయితే మీరు చూసుకోండి. ఉత్తరప్రదేశ్లో కనుక చూసుకుంటే 80 లోక్సభ స్థానాలు అనేటువంటి ఈ లోక్సభ స్థానాలు ఈ అంశాలపైన కూడా ప్రశ్న రావడానికి మనకు అవకాశం అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకు పిఐఈలో NCF-SE నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి దానిలో భాగంగా మనకు 2023 కొత్తగా వచ్చినటువంటి అంశం ప్రతిసారి రిపీట్ అవుతుందండి. నేను చెప్పినటువంటి సెషన్లో కూడా మీకు చెప్తున్నాను. ఇందులో ప్రమాణాలు ఉంటాయి, విద్యా లక్ష్యాలు ఉంటాయి, మార్గదర్శక సూత్రాలు ఉంటాయి. అవన్నిటిని కూడా ఒకసారి కంప్లీట్గా డీప్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోకపోయినా ఇందులో ఏముంటుంది అనేటువంటి అంశం పైన అయితే మనం క్లియర్గా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే వైయక్తిక భేదాలకు సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చేసి ఇది వ్యక్తంతర భేదానికి సంబంధించి చెందింది ఏది అని ఆ రకంగా అన్ని స్టేట్మెంట్స్ అయితే ఇవ్వడం జరిగిందట. స్టేట్మెంట్స్ క్వశ్చన్స్ కూడా ఎక్కువగా ఇచ్చారు కాబట్టి అభ్యర్థులు అయితే ఇబ్బంది పడ్డటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం. MDG ఇక్కడ మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అనేటువంటిది దీనిపైన కూడా 4, 1, 2, 3 ఇక్కడ SDG అనేటువంటిది ఎట్లా ఉంటుందో మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, ఇక్కడ SDG సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేటువంటిది ఉంటుందండి. ఇందులో భాగంగానే మనకు చూసుకుంటే అందుకే మనకు 4 ఏం చెప్తుంది, 1 ఏం చెప్తుంది, ఆ రకంగా గతంలో సెషన్లో ప్రశ్నలు అడిగారు. ఇప్పుడు కనుక చూసుకుంటే మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అనేటువంటిది NEP 2020లో భాగంగా ఆ అంశాలను అయితే అడగడం జరిగింది. క్లియర్గా ఒకసారి చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. మనం NEP అనేటువంటిది మనకు సిలబస్లో లేదు, అయినప్పటికీ కూడా ప్రశ్నలు అనేటువంటివి పడుతున్నాయి. NEP 2022 నుంచి కూడా నెక్స్ట్ రాయబోయేటువంటి వాళ్ళు చూసుకొని వెళ్ళాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. కోల్బర్గ్ నైతిక సిద్ధాంతం పైన అప్లికేషన్ ప్రశ్న అనేటువంటిది అడిగినరట. నెక్స్ట్ స్వాతంత్రం పూర్వం కమిటీ, ప్రతిసారి కమిటీల నుంచి ప్రశ్నలు వస్తలేవు అన్నారు కానీ ఈ సెషన్లో కనుక చూసుకుంటే దాదాపు 3 ప్రశ్నలు అనేటువంటివి కమిటీలు కమిషన్ల నుంచి అనేటువంటివి రావడం జరిగింది. కాబట్టి క్వశ్చన్ పేపర్ అనేటువంటిది ఎప్పుడు ఎట్లుంటుందో మనకు తెలియదండి. కాబట్టి ఎట్లొచ్చినా మనం రాయడానికి సిద్ధంగా ఉండాలి. అన్ని అంశాలని చదువుకొని వెళ్ళాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. సైకాలజీ మీద కూడా అంటే 1-2 ప్రశ్నలు కాకుండా 3 నుంచి 4 ప్రశ్నలు అంతకంటే ఎక్కువనే కూడా వస్తున్నాయి. కాబట్టి సైకాలజీ ఏదో నేను తర్వాత చదువుతా లేదంటే అంతకుముందు చదివిన కాబట్టి ఇక చదవాల్సిన అవసరం లేదు అనుకోకుండా ఫాస్ట్గా ఒకసారి మిగిలినటువంటి అన్ని అంశాలను చూసుకొని వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి, సిలబస్లో ఇచ్చినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలని. నెక్స్ట్ ఈశ్వరీబాయి పటేల్ కమిటీకి సంబంధించిన ఒక ప్రశ్న EVSకు సంబంధించి మరి పరిసరాల విజ్ఞానాన్ని 1-2గా బోధించాలని ఇచ్చిండ్రా ఎట్టిచ్చిండ్రా తెలియదు కానీ EVSకు సంబంధించినటువంటి అంశం పైన అయితే ఈశ్వరీబాయి పటేల్ కమిటీ పైన అయితే ప్రశ్న అడిగినరట. అభ్యసన సిద్ధాంతాలపైన కూడా ఒక ప్రశ్న అయితే అడిగినరట. తత్వవేత్తల నుంచి కూడా రాలేదన్నారు, ఇక్కడ వచ్చింది తత్వవేత్తలకు సంబంధించి. ఇక్కడ పోర్ట్ఫోలియో విద్యార్థులందరూ కూడా తను రాసినటువంటి అంశాలు మిగిలినటువంటి అన్ని అంశాలని కూడా ఒక ఫోల్డర్గా మనకు చేస్తారు కాబట్టి అదంతా కూడా మనకు దాన్నంతా కూడా పోలియో అంటారు. ఈ అంశం పైన ప్రశ్న అయితే వచ్చిందట. పాణినికి సంబంధించి ఏ యూనివర్సిటీ అని ప్రశ్న అయితే అడిగినరట. నెక్స్ట్ ప్రేరణకు సంబంధించి ఏదైనా ఒక అంశం చేయడం ద్వారా ప్రేరణ పొంది నెక్స్ట్ ఇంకో అంశాన్ని కూడా చేయడానికి ఇష్టపడ్డటువంటి సందర్భంలో మనకి ఈ రకంగా ఈ ప్రేరణ పైన అయితే ప్రశ్నలు అయితే అడిగినరట. నెక్స్ట్ HD TV హై డెఫినేషన్ టెలివిజన్ అనేటువంటి దానికి సంబంధించి ICT నుంచి అయితే ప్రశ్నలు అయితే అడిగినరట. ఈశ్వరీబాయి పటేల్ కమిటీ అనేటువంటి చూసినాం ఆల్రెడీ. RCA అనేటువంటిది ఏ మినిస్ట్రీ అండర్లో పనిచేస్తుంది అనేటువంటి అంశం పైన కూడా ప్రశ్నలు అనేటువంటి అడిగినరట. ఎడ్గార్డేల్ అనుభవ శంకు గురించి కూడా ఇందులో ప్రశ్న అనేటువంటిది వచ్చిందట. ఒకసారి ఈ రకమైనటువంటి అంశాలన్నింటినీ కూడా ఫోకస్ చేయండి. ముఖ్యంగా NCF-SE 2023 NEP 2020 పైన ప్రశ్న రిపీట్ అవుతుంది. NCF 2005 నుంచి కూడా ప్రశ్న రిపీట్ అవుతుంది. ఇక్కడ ఈసారి కనుక చూసుకుంటే కమిషన్లు కమిటీల నుంచి కూడా వచ్చింది. కాబట్టి ఏది కూడా ఇది వత్తలేదని వదిలేయడానికి ఏమీ లేదు, అన్నీ చదువుకొని వెళ్ళాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది అనేటువంటి అంశంలో భాగంగా మీకు క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను.
సైన్స్ అండ్ సోషల్లో చూసుకుంటే అయస్కాంత ధర్మాలు అనేటువంటి దానిపైన ప్రశ్న అయితే అడిగినట్ట. అంటే అయస్కాంతం వికర్షణ ఆకర్షణ రెండు సజాతి ధృవాలు వికర్షించుకుంటాయి, విజాతి ధృవాలు ఆకర్షించుకుంటాయి, ఈ రకంగా కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చేసి క్లమ్జీగా అడిగినట్ట. కొంత ఇబ్బంది పడ్డటువంటి అంశాన్ని అయితే చెప్పారు. సారీ అండి, కొంత జలుబు దగ్గు ఉండడం వల్ల రెగ్యులర్గా మీకు అందించలేకపోతున్నాను వీడియోస్ అనేటువంటివి. 2 రోజుల్లో మనకు క్లియర్ అవుతుంది. రెగ్యులర్గా మనము ఇక అన్ని అంశాల గురించి డిఎస్సి మిగిలినటువంటి అన్ని అంశాల గురించి మనం ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేటువంటివి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఘర్షణ అనేటువంటిది దానికి సంబంధించి దీనిపైన కూడా స్టేట్మెంట్స్ అనేటువంటివి ఇచ్చినట. అందులో సరైనవి సరికానివి ఆ రకంగా అడిగినట. ఎస్కిమోలకు సంబంధించినటువంటి ప్రశ్న మనకు 8th క్లాస్లో ఉంటుందండి. ఆ 8th క్లాస్ నుంచి అయితే దీనికి సంబంధించినటువంటి ప్రశ్న అయితే అడిగారు. మెహరాలి ఇనుప స్తంభాన్ని నిర్మించినటువంటి వారు ఎవరు అని 2వ చంద్రగుప్తుని కాలంలో ఇది నిర్మించబడుతుందండి. 1700 సంవత్సరాల కాలంలో ఈ కుతుబ్ మినార్ ప్రాంగణంలో ఉంటుంది. అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా చిలుం పట్టకుండా ఉన్నటువంటిది దీనికి సంబంధించి మొత్తం దానికి ఎలాంటి కవరింగ్ అనేటువంటిది ఉండదు. అయినప్పటికీ కూడా అది చిలుము పట్టకుండా ఉంటుంది. కాబట్టి ఆ రకమైనటువంటి అంశం పైన ప్రశ్న అయితే అడిగినట్టు. రాజ్యసభ సభ్యుల్ని ఎన్నుకునేది ఎవరు అనేటువంటి అంశం పైన ప్రశ్న అనేటువంటిది అడిగినారు. రాష్ట్ర శాసనసభ్యులు దీనికి సంబంధించినటువంటి ఎన్నికలో పాల్గొంటారు. నెక్స్ట్ చూసుకుంటే ఉష్ణోగ్రతకు సంబంధించినటువంటి ప్రమాణాలు కానివి ఏవి అనేటువంటిది, అంటే అన్ని మిగిలినటువంటివన్నీ కూడా ఉష్ణోగ్రతకు సంబంధించి డిగ్రీ సెంటిగ్రేడ్స్ ఆ ఫారెన్హీట్స్ ఈ రకంగా ఇచ్చేసి, ఇంకోటి ఏదో హెర్ట్జ్ అనుకుంటా పౌనపున్యానికి సంబంధించి అనుకుంటా ఆ రకంగా ఇచ్చేసి కానిది ఏది అని అడిగినట్ట. యూట్రిఫికేషన్ అనేటువంటిది ఏ రకమైనటువంటి కాలుష్యము అనేటువంటిది అడిగినట. మనకి 8th క్లాస్లో కనుక చూసుకుంటే బయాలజీలో లాస్ట్లో ఉంటుందండి ఈ కాలుష్యానికి సంబంధించినటువంటి పాఠ్యాంశం అనేటువంటిది. అలా రకరకాల కాలుష్యాలు అనేటువంటి ఉంటాయి. యూట్రిఫికేషన్ అనేటువంటిది ఏంటి అంటే నీటి కాలుష్యం అండి. ఎట్లా నీటి కాలుష్యం అవుతుంది సార్ అంటే, ఇక్కడ నీటిలో కనుక చూసుకుంటే మనం ఎరువులు ఇవన్నీ జల్లుతూ ఉంటాం కదా, అవన్నీ కూడా నీటి ద్వారా వెళ్ళేసి ఆ నీటి నిల్వ ఉన్నటువంటి చెరువులు కానీ నదులు కానీ ఈ రకమైనటువంటి అంశాలు చేరుతాయి కదా. చేరినటువంటి సందర్భంలో కనుక చూసుకుంటే వాటికి పోషకాలు ఎక్కువగా అందుతాయి. వేటికి? అందులో ఉన్నటువంటి మొక్కలకు అందడం ద్వారా అవి ఏపుగా పెరిగి అందులో ఉన్నటువంటి ఆక్సిజన్ ఎక్కువగా మనకు ఆక్సిజన్ సమతుల్యత అనేటువంటి దెబ్బతీసే విధంగా చేస్తాయి. కాబట్టి ఆ రకంగా ఏర్పడేటువంటి ఇబ్బందిని మనం యూట్రిఫికేషన్ అనేటువంటిది అంటాం. నెక్స్ట్ చూసుకుంటే కొన్ని ఉష్ణోగ్రతలు ఇచ్చి ఆరోహణ క్రమం అంటే -16 డిగ్రీ సెంటీగ్రేడ్లు, ఇక్కడ 15 డిగ్రీ సెంటీగ్రేడ్లు, దాని తర్వాత -1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఆ రకంగా మనకి ఇచ్చేసి ఆరోహణ క్రమము అవరోహణ క్రమము అడిగారంట. విద్యుత్ నుండి ఏ బల్బు ప్రకాశవంతంగా వెలుగుతుంది అని ఎటువంటిది వోల్టేజ్ ఇచ్చారంట. వోల్టేజ్ ఎక్కువ దేనికి ఎక్కువ ఉంటే 9 వోల్ట్స్ 20 వోల్ట్స్ దాని తర్వాత 40 వోల్ట్స్. ఇక్కడ దేనికి ఎక్కువ వోల్టేజ్ ఉంటే దానికి సంబంధించినటువంటి బల్బ్ అనేటువంటిది ప్రకాశవంతంగా ఇక్కడ మనకు వెలుగుతుంది. ఆ అంశాన్ని మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ రసాయన మార్పు అనేటువంటి దానిపైన కొత్త పదార్థం అనేటువంటిది ఇక్కడ ఏర్పడుతుంది మనకు. రసాయన మార్పులో భౌతిక మార్పు రసాయన మార్పు ఇది 7th క్లాస్లో ఉంది. లాస్ట్ లెసన్లో క్లియర్గా మనం చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. స్వచ్ఛమైన కార్బన్ యొక్క రూపం ఏంటి అని మనకు 8th క్లాస్ ఫిజిక్స్ నుంచి అయితే ఈ ప్రశ్న అయితే అడిగారు. నెక్స్ట్ పిట్యూటరీ గ్రంథికి సంబంధించినటువంటి ప్రశ్న ఇది జనరల్గా మనం సైకాలజీలో కవర్ అవుతుంది, లేదంటే 10th క్లాస్లో దీనికి సంబంధించినటువంటి అంశం అయితే ఉన్నది. ఇక్కడ 9th 10th నుంచి వచ్చినా కూడా 1-2 ప్రశ్నల కంటే ఎక్కువ రావట్లేదు. మన 9th 10th చదివి వేస్ట్ అయినా అంటే జీకేలో భాగంగా మనకు ఇక్కడ 3-4 ప్రశ్నలు లేదంటే 2-3 ప్రశ్నలు అనేటువంటివి అక్కడ కవర్ అవుతున్నాయి. ఆ అంశాన్ని మీరు ఇక్కడ రెడ్ డాటా బుక్ అండి. రెడ్ డాటా బుక్ అనేటువంటిది అంతరించిపోతున్నటువంటి జీవ జంతు జాతుల గురించి అయితే దీనికి సంబంధించి అయితే ఇందులో ఉంటాయి. వాటిని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేటువంటి అంశంలో భాగంగా రెడ్ డాటా బుక్ అనేటువంటిది ఉంటుంది. వాటిని ఏవి రిలీజ్ చేస్తావి అనేటువంటి అంశాల గురించి కూడా క్లియర్గా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. బ్యాక్టీరియా శిలీంధ్రాలు శైవలాలు మనకి 8th క్లాస్ బయాలజీలో స్టార్టింగ్ లెసన్లోనే మనకు స్టార్టింగ్ గారు సెకండ్ లెసన్లో చూసుకుంటే మనకు వీటికి సంబంధించి ఏవి శైవలాలు ఏవి శిలీంధ్రాలు అనేటువంటివి ఇచ్చిండట. వాటికి సంబంధించిన జతపరచుము అనేటువంటివి ఇవ్వడం జరిగింది. ఇక్కడ వీనస్ నెపంతీస్ కస్కుట వీటన్నింటికి సంబంధించి ఒక ప్రశ్న కూడా జతపరచుము లేదంటే స్టేట్మెంట్స్ రూపంలోనైతే ఇవ్వడం జరిగిందట. నెక్స్ట్ తేలివాహన నది అనేటువంటిది పేరు కలిగింది ఏది అని అడిగినట గోదావరి. ఇది మనకు తెలుగులోనైతే ఉంటుంది, మనకు కంటెంట్లోనైతే సోషల్లో ఎక్కడా కూడా లేదు. మరి అది కంటెంట్లో ఇచ్చిండ్రు అని చెప్పిర్రు, చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా నెక్స్ట్ పేపర్ తయారీలో దశలు మనకు మొత్తంగా 5 దశలు అయితే ఉంటాయి. ముక్కలు చేయడము, దాని తర్వాత గుజ్జు తయారీ, గుజ్జును పరచడం, కత్తిరించడం, దాని తర్వాత మనకు ఆ రకంగా మొత్తంగా చూసుకుంటే 5 దశలు అనేటువంటివి ఉంటాయి. ఆ 5 దశల పైన ప్రశ్న అయితే అడిగినట. క్లియర్గా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇది సోషల్కు సంబంధించి అంశం 7th క్లాస్లో ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే ఇంగ్లీష్కు సంబంధించి ఇక రెగ్యులర్గా రిపీటెడ్ మోడ్స్ అనేటువంటి ఉన్నాయి, కానీ ఇంకా కొంత
క్లిష్టత అనేటువంటిది పెరిగింది. అంటే యాంటోనియం సినోనిమ్ కనుక చూసుకుంటే అది ఎప్పుడు చూడని పదాలు అయితే ఇచ్చిండట. నెక్స్ట్ ప్యాసేజ్ అనేది కూడా కొంత లెంతీగా ఉండి అందులోంచి కేవలం 2 ప్రశ్నలు మాత్రమే ఇచ్చిండట. ప్రతిసారి 2 ప్రశ్నలే ఉంటాయి. రెగ్యులర్గా మనం చెప్పుకున్నటువంటి అంశం ఏంటి అంటే రెగ్యులర్గా మనం చూస్తున్నటువంటి అంశము ప్రతిసారి ఆ ప్యాసేజ్ చిన్నగుండని పెద్దగుండని 2 ప్రశ్నలు మాత్రమే రెగ్యులర్గా రిపీట్ అవుతున్నాయి. అంటే అవే కాదు 2 ప్రశ్నలు మాత్రమే వస్తున్నాయి. ఈ ప్యాటర్న్ రిపీట్ అవుతుంది. ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ నుంచి ఇక్కడ మనకు సిమిలీ కానీ దాని తర్వాత మనకు మెటాఫర్, పర్సనిఫికేషన్, ఆక్సిమోల్ ఈ రకమైనటువంటి అంశాలు మొత్తంగా 16 అంశాలు అయితే ఉంటాయి. ప్రతిరోజు రిపీట్ అవుతుందండి ఈ బిట్ అనేటువంటిది. క్లియర్గా మీరు చూసుకోండి, యూట్యూబ్లో కొడితే ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అనేటువంటిది వస్తుంది. ఖచ్చితంగా సులభంగా ఉంటుంది, నేర్చుకొని వెళ్ళే ప్రయత్నం చేయండి. ఆర్టికల్స్ పైన 2 ఖాళీలు అయితే ఇచ్చిందంటే ఈ రకంగా మనకు ఆర్టికల్స్ పైన కూడా ఒకటే దానిలో 2 లేదా 3 ఖాళీలు ఇచ్చేసి ప్రశ్నలు అనేటువంటివి అడుగుతున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ ట్యాగ్ పైన ఒక ప్రశ్న అనేటువంటిది వచ్చిందట. క్వశ్చన్ ట్యాగ్ వచ్చేటువంటి సందర్భంలో సెల్డమ్ కానీ దాని తర్వాత నెవర్ కానీ నాట్ కానీ దాని తర్వాత ఈ రకమైనటువంటి నెగిటివ్ పదాలు అనేటువంటివి ఉంటున్నాయి. వాటిని కొంచెం జాగ్రత్తగా చూసుకొని మీరు ఆన్సర్ చేయండి. ఇక్కడ క్వశ్చన్ అనేటువంటిది మనకు ఇచ్చినటువంటి సెంటెన్స్ అనేటువంటిది నెగిటివ్లో ఉంటే ఆన్సర్ అనేటువంటి పాజిటివ్లో ఉంటుంది. కాబట్టి ఆ రకమైనటువంటి అంశాలను మనం చూసుకొని వెళ్ళాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. యాంటోనిమ్ సినోనిమ్ కూడా ఇచ్చినట్ట అవి కూడా కొంత తెలియనటువంటి పదాలపైన అయితే ఇవ్వడం జరిగిందట. కాబట్టి ఇక యాంటోనిమ్ సినోనిమ్ అనేటువంటిది మన అదృష్టం అండి. ఇక వాటిని అన్నీ చదువుకొని వెళ్ళలేం కాబట్టి మనకు తెలిసిన పదం వస్తే సులభంగా పెట్టడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక తెలియని పదం ఉంటే గిట్ట ఇక 4 ఏదో బాణం వేసేసి రావాల్సినటువంటి అవసరమే తప్పదిగా. మిగిలినటువంటి ఏరియాస్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, దాని తర్వాత డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ మనకి ఇచ్చినటువంటి అంశాలన్నీ కూడా రెగ్యులర్గా రిపీట్ అవుతున్నటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం. నెక్స్ట్ మనకు ఇక్కడ మ్యాథ్స్లో కనుక చూసుకుంటే మధ్యగతము, సగటు, బహుళకం ఇచ్చేసి ఇందులో కూడా స్టేట్మెంట్స్ ఇచ్చినట్టు. అంటే కొన్ని అంశాలు ఇచ్చేసి ఈ రకంగా ఇచ్చేసి దానికి బహుళకము ఇవన్నీ మనం కనుక్కున్న తర్వాత దానికంటే ఇది పెద్దదా దీనికంటే అది పెద్దదా ఆ రకంగా మనం గుర్తుపట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుందట. ఆ రకంగా మ్యాథ్స్లో కూడా అంటే ఆ క్వశ్చన్ అనేటువంటిది తెలిసినా దాని ప్రాసెస్ అనేటువంటిది తెలిసినా కూడా లెందీగా అయితే ఇవ్వడం జరిగిందట. ఎక్కడ కూడా 8th క్లాస్ దాటైతే వెళ్ళట్లేదు. కానీ ఇక్కడ ఇచ్చినటువంటి దానిలో స్టాండర్డ్ బిట్స్ అనేటువంటివి ఇచ్చిండ్రు. అవి కూడా స్టేట్మెంట్ క్వశ్చన్స్ అనేటువంటివి ఇచ్చిండ్రు. ముఖ్యంగా మ్యాథ్స్కు సంబంధించినటువంటి అంశాన్ని కనుక చూసుకుంటే చాలామంది ఇబ్బంది పడ్డట్టుగా కూడా మనకు చెప్తున్నారు. మ్యాథ్స్ అభ్యర్థులు అయినప్పటికీ కూడా చెమటలు పట్టించింది అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చాలామంది చెప్తున్నారు అనేటువంటి అంశాన్ని మనం చూడవచ్చు. ఈ రకంగా స్టేట్మెంట్ ఇస్తే అక్కడ ఉన్నటువంటి సమయం అనేటువంటిది కిల్ అవుతుంది. కాబట్టి ఈ రకంగా ఖచ్చితంగా టఫ్గానే వచ్చింది అనేటువంటి అంశాన్ని అయితే మనం చూడవచ్చు. ట్రెపేజియం యొక్క వైశాల్యం పైన ఒక ప్రశ్న అయితే అడిగినట. నంబర్ సిస్టమ్ పైన, దాని తర్వాత స్క్వేర్ రూట్స్ పైన, అది కూడా కొంత పాయింట్లలో ఇచ్చేసి డబుల్ స్క్వేర్ రూట్ ఆ రకంగా మనకి ఇవ్వడం జరిగిందట. ఈ రకంగా ఇచ్చేసి దాని తర్వాత మళ్ళీ స్క్వేర్ రూట్ ఈ రకంగా ఇవ్వడం జరిగిందట. కొంత ఇబ్బంది పడ్డటువంటి అంశాన్ని అయితే చాలామంది అభ్యర్థులు చెప్పారు. భ్రమణ సౌష్ఠవం పైన మనకు సౌష్ఠవాలు కనుక చూసుకుంటే 3 రకాలు ఉంటాయి. రేఖీయ సౌష్ఠవము, దాని తర్వాత భ్రమణ సౌష్ఠవము, దాని తర్వాత మనకు బిందు సౌష్ఠవము. ఇందులో భ్రమణ సౌష్ఠవం పైన ప్రశ్న అయితే ఇచ్చిండ్రట. అది కూడా స్టేట్మెంట్స్ ఇచ్చిందని చెప్పిండ్రు. ప్రధాన సంఖ్యలు మిగిలినటువంటి కొన్ని ఏరియాస్ పైన అయితే ప్రశ్నలు అనేటువంటివి వచ్చినాయి. గణం పైన కూడా గణం కానీ, దీర్ఘగణం కానీ, స్తూపం కానీ, లేదంటే శంకు కానీ వీటిపైన ప్రశ్నలు రిపీట్ అవుతున్నాయి. మెథడ్స్లో కూడా అవగాహన మరియు నెక్స్ట్ చూసుకుంటే మనకు దీనిపైన స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు అందులో కూడా అవగాహన అనేటువంటిది అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆ స్టేట్మెంట్స్లో సరైనవేవి సరికానివేవి అనేటువంటివి కూడా మనం గుర్తించాలి. అంటే ఈ రకంగా ఓవరాల్గా క్వశ్చన్ పేపర్ కనుక చూసుకుంటే టఫ్గా వచ్చింది. ఈ వర్షాకాలంలో చల్లగా ఉన్నటువంటి సందర్భంలో కూడా అభ్యర్థులకు చెమటలు పట్టించింది అని చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ ప్రశ్న పత్రం చూస్తే మనకు కూడా అట్నే అనిపిస్తున్నది. ఈ అనాలిసిస్ అనేటువంటిది మీకు ఉపయోగపడింది అనిపిస్తే కనుక ఖచ్చితంగా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్కు షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఎగ్జామ్ రాయబోయేటువంటి వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్. బాయ్, టేక్ కేర్, జై హింద్.